అందరికీ నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ఒకసారి ఈవినింగ్ అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. వర్షాలు చాలా బీభత్సంగా పడుతున్నాయి, చాలా బీభత్సంగా. మెదకులు అయితే మొత్తం ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి. కొందరైతే వరదల్లో చిక్కుకున్నారు, రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. అసలు ఎంత ఘోరంగా పడుతున్నాయంటే వర్షాలు. మరి ఉంచనికైనా తీసుకుపోనికైనా అందరినో తెలియదు, కానీ క్లౌడ్ బరెస్ట్ అంటూ అడ్డగోలుగా పడుతున్నాయి వర్షాలు. పంటలు గింటలు అన్నీ నాశనం అవుతున్నాయి. ఒకసారి చూద్దాం ఈవినింగ్ అప్డేట్స్ ఏమొచ్చినావో. నాతో ఫుట్బాల్ ఆడుకున్నారు, 11 ఏళ్ళుగా నాది అదే పరిస్థితి. ఎంత బాధ ఉంటే కొండ అలా చేస్తారు. త్వరలో మరిన్ని ఫుట్బాల్ గిఫ్టులు. గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఈ తెలంగాణ బీజేపీలో ముసలం ముదురుకున్నది, గ్రూపు రాజకీయాలు ఎక్కువైపోయినాయి. కాంగ్రెస్లో చూస్తాం ఇవన్నీ మనం, కానీ బీజేపీలో కూడా ముదిరి పాకన పడ్డాయి. ఒకసారి చూద్దాం. తెలంగాణ బీజేపీలో ఫుట్బాల్ రాజకీయం కాకరేపుతుంది. పార్టీలో తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారంటూ చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర ముఖ్య నేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిన్న స్టేట్ ఆఫీస్లో బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారికి కొండ విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్గా ఇవ్వడం సంచలనంగా మారిందంట. ఇదైతే వెరైటీ గిఫ్ట్, ఇది ఫుట్బాల్ గిఫ్ట్గా ఇవ్వడం అనేది ఇక తమాషా. ఇది ఒకసారి చూద్దాం. ఇంకా తాజాగా ఈ వ్యవహారంపై గోషపాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లాలోని సీనియర్ నాయకులు సైతం పార్టీలోని పెద్ద నాయకులకు ఫుట్బాల్స్ గిఫ్ట్గా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసినట్ట. అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి ఆ చంద్రశేఖర్ అనేటానికి ఎందుకు ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చిండంటే నాతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు, అందుకే ఈయనకి గిఫ్ట్ ఇచ్చిండు. రాజాసింగ్ ఇంకా ఓ మాట ఎక్కువ అన్నాడు, ఇంకా ఇలాంటి ఫుట్బాల్ గిఫ్ట్లు ఇంకా చాలా ఇస్తారంటున్నారు. మరి బీజేపీ ఏమో రేపు 2028లో మేమే వస్తున్నాం, మాదే అధికారం అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ సంసారం ఏమో మొత్తం బొక్కలు పడ్డది. ఇట్లుంది పరిస్థితి. పార్టీని ముంచేశారు. మంచి పేరున్న కొండ విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఆయనలో ఎంత ఆవేదన ఉందో అర్థం చేసుకోవచ్చని రాజాసింగ్ అన్నారు. 11 ఏళ్ళుగా తాను కూడా ఇలానే బాధపడుతున్నానని, తనతోనూ రాష్ట్ర నేతలు ఫుట్బాల్ ఆడుకున్నారని ఆరోపించారు. నా మనిషి, నీ మనిషి, ఇంటి వ్యక్తి, బయటి వ్యక్తి అంటూ నాతో బంతాట ఆడుకున్నారని చెప్పారు. బీజేపీలో పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో కాదని పార్టీలోని నేతలతోటని హాట్ కామెంట్స్ చేసిండు రాజాసింగ్. అయితే మనకు చూసుకోవచ్చు, రాజాసింగ్ గత కొంతకాలంగా మన తెలంగాణ బీజేపీ నేతలతోటి, అగ్రనేతలు కిషన్ రెడ్డి కానీ లేకపోతే బండి సంజయ్ వీళ్ళతోటి ఎప్పుడో ఒక లడాయి పెట్టుకుంటున్నాడు. మనం అసలైన పంచాయతీ బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐతో కాదు మన నేతలతోటి ఉంది అంటున్నాడు. తమ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి మనుషులను పెట్టారని, ఇక్కడ వారికి ఏం పని అని ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీని కాపాడాలని జాతీయ నాయకులను విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. బీజేపీలో చేరడానికి చాలామంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని రామచంద్రరావు అంటున్నారని, అసలు వారిని బీజేపీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏముందని రాజాసింగ్ తిప్పికొట్టిండు. ఓ రకంగా ప్రతి నియోజకవర్గంలో సీనియర్ కార్యకర్తలకి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానిక ప్రజాప్రతినిధులుగా చేద్దామనే ఆలోచన ఎందుకు చేయడం లేదని నిలదీశారు. సీనియర్ కార్యకర్తలు ఎప్పుడు కూలీల మాదిరిగా పనిచేయడమేనా అని ఓ రకంగా దుమ్మెత్తిపోసిండు, దోషులు తీసి మన్ను పోసిండు రాజాసింగ్. రామచంద్రరావు గారేమో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన చెప్తున్నాడు. ఉత్తదే అదంతా అసలు బీజేపీ మొత్తం మునిగిపోతుందని రాజాసింగ్ అంటున్నాడు. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఫుట్బాల్ల గిఫ్టుల రాజకీయం నడుస్తుంది. చూద్దాం ఇంకేడుకోతుందో. రైట్. మెదక్, కామారెడ్డి అల్లకొల్లాలో నేను ఇప్పటిదాకా చెప్పినా కదా, 2 జిల్లాలను ముంచెత్తిన వానను జల దిగ్బంధంలో ధూప్ సింగ్ తండనంట. వాయబ్బా. కామారెడ్డి జిల్లాలోను భారీ వర్షాలు, బొగ్గు గుడిసె వాగులో చిక్కుకున్న 5గురు, కాపాడిన అగ్నిమాపక సిబ్బంది, బిక్కనూరు వద్ద కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, నార్సింగ్ వద్ద నీట మునిగిన జాతీయ రహదారి, హైదరాబాద్ నిజామాబాద్ హైవే మూసివేతనట. వాయబ్బా. చూడు వర్షాలు ఎంత ఘోరంగా పడుతున్నాయి. ఈ ట్యాంక్ మీద దాదాపు 10 మంది చిక్కుకున్నారని, ట్యాంక్ కానీ లేకపోతే ఈ చిన్న రేకుల షెడ్ ఉంది కదా, ఘోరంగా పడుతున్నాయి వర్షాలు అక్కడ. అసలు క్లౌడ్ బరెస్ట్ జరిగిందనే
వార్తలు కూడా చాలా గుప్పుమంటున్నాయి. ఒకసారి చదువుదాం దీన్ని. రాష్ట్ర వ్యాప్తంగా గత రాత్రి నుంచి వర్షం దంచి కొడుతుంది. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్ష బీభత్సం ఎక్కువగా ఉంది. చెరువులు, కుంటలు పొంగి పొలుతున్నాయి. వర్షం దాటికి ఓ గిరిజన తండ జల దిగ్బంధం కాగా మెదక్, రాయంపేటతో పాటు పలు పట్టణాల్లో కాలనీలు జలమయంగా మారాయి. హవేలి, గణపూర్ మండలం దూప్సింగ్ తండ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కిందంట. కామారెడ్డి జిల్లా నుంచి వస్తున్న వర్షపు నీటికి తండ పూర్తిగా జలమయంగా మారింది. ఇళ్లలోకి నీరు రావడంతో గిరిజనులు ఇంటి స్లాబ్లపైకి ఎక్కి కాపాడాలని పాపం కోరుతున్నారంట. వాయబ్బా. మెదక్ పట్టణంలోని ఆటోనగర్లో రోడ్లు జలమయమై షాపుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. రామాయంపేటలో వర్షపు నీటి మూలంగా కాలనీలు జలమయమై ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయినట్ట. ఎంత ఘోరం చూడు. 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ అంట. కామారెడ్డి, మెదక్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిందంట. భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరాధిస్తున్నాడంట. ఎక్కడికక్కడ మునిగిపోయినాయి. ఈ వర్షాలునేమో పడితేనేమో అట్లే పడతాయి, పడకపోతేనేమో అటే పోతాయి. దేవుడు పగబట్టినట్లే చేస్తాడు. కాంగ్రెస్ జనహిత పాదయాత్ర వాయిదా, అనివార్య కారణాల వల్ల పోస్టు పోనంట వెల్లడించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అంట. ఇక అనివార్య కారణాలు ఏందో తెలవాలి మరి. వెంకటాయపల్లిలో అనకొండల కలకలం. ఇండ్లలోకి 2 పాములు, ఒక దానిని పట్టుకున్న స్నేక్ క్యాచర్ అట. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటయ్యపల్లి ఆ గ్రామంలో 2 రోజులుగా భారీ అనకొండ పాములు కనిపించడం కలకలం రేపింది. మంగళవారం రాత్రి 10:30 సమయంలో గ్రామానికి చెందిన వేముల మల్లేశం ఇంట్లోకి భారీ అనకొండ రావడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామస్తులు గంగాధరకు చెందిన పాములు పట్టే మహమ్మద్ జలీల్కు సమాచారం అందించారు. అతడు వెంటనే అక్కడికి వచ్చి అనకొండను పట్టుకెళ్లాడు. బుధవారం ఉదయం అదే గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ఇంట్లోకి మరో భారీ కొండ చిలువ రావడంతో ఆందోళన చెందారు. భయంతో దాన్ని చంపి బయటపడేశారు. ఈ ఘటనపై జలీల్ను ప్రశ్నించగా, నేను మంగళవారం పట్టుకున్న అనకొండ నా వద్ద సజీవంగానే ఉంది, నేను పాములను పడుతా కానీ చంపనని ఆయన ఇచ్చినట్ట. భారీ అనకొండలంట. చిన్న పాంపిల్లను చూస్తేనే మనకు ఎక్కడ లేని భయం పుడుతుంది. అనకొండలు అట్లా వస్తున్నాయి. వర్షాలు పడుతున్నాయి కదా, మరి ఏం ప్రాబ్లం దానికి. వర్షంలోనూ యూరియా కష్టాలు. గొడుగులు పట్టుకొని బారులు తీరిన రైతులు నంగునూరులో తెల్లవారుజాము నుంచే క్యూ లైన్. అసలు యూరియా ఆడ కేంద్రం నుంచి వస్తలేదు. రైతులు వర్షంలో కూడా గొడుగులు పట్టుకొని రైతులు కన్నెర వేస్తే ప్రభుత్వాలు కాలగర్భంలో కొట్టుకపోతాయి. ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వాలు. ఇక వీళ్ళు కిషన్ రెడ్డి గారి మాట కిషన్ రెడ్డిదే, తుమ్మల నాగేశ్వరరావు గారి మాట ఆయనదే, ఇక బండి సంజయ్ మాట బండి సంజయ్దే, ఎంపీ రఘునందన్ మాట రఘునందన్దే. ఏం చేయాలి? ఈ వీళ్ళు నిలబెట్టాలి. ఓకే, కిషన్ రెడ్డి గారిని, తుమ్మల నాగేశ్వరరావు గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, రఘునందన్ రావు గారిని, బండి సంజయ్ గారిని, లేకపోతే బీజేపీ ఎంపీలను, తర్వాత కాంగ్రెస్ ఎంపీలు నిలబెడితే తెలుస్తుంది ఒకరోజు మొత్తం. ఐక్యమత్యానికి ఆదర్శం అబ్దుల్లాపూర్. 30 ఏళ్ళుగా ఒకే గణపతి విగ్రహం ప్రతిష్టాపన. 11 రోజులు మద్యం, మాంసం విక్రయాలు బంద్. అన్నదానం చేసేందుకు దాతల మధ్య పోటీ. 2500 జనాభా గల గ్రామంలో గత 30 ఏళ్ళుగా ఒకే వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఐక్యమత్యానికి అబ్దుల్లాపూర్ గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు. కుల మతాలకు అతీతంగా గ్రామస్తులు అందరూ 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో మద్యం, మాంసానికి దూరంగా ఉంటూ నియమ నిష్టలతో పూజలు చేస్తారు. మోక్షకర్ర వినాయకుడిని దర్శించుకునేందుకు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు పొరుగున గల మహారాష్ట్ర నుంచి సైతం నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అన్నదానం కోసం నిత్యం 4-5 క్వింటాల బియ్యంతో వంటలు చేసి 11 రోజుల పాటు గ్రామస్తులు అందరూ అక్కడే భోజనాలు చేస్తారు. దీనితో ఆ గ్రామంలో 11 రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొందంట. ఇక చూడెట్టుంది. అదుర్స్ 54 నిమిషాల్లోనే కళ్ళకు గంతలు కట్టుకొని గణపతి విగ్రహ తయారంట. చాలా గ్రేట్ అది. వినాయకుడి చేతిలో బ్రహ్మోస్ క్షిపణి. మేకు మనపై సూక్ష్మ కళాఖండం మైక్రో ఆర్టిస్టు దయాకర్ ప్రతిభనంట. మనం చూసుకోవచ్చు, పెన్సిళ్ళపై, చాక్ పీసులపై కళాఖండాలు సృష్టిస్తారు. చాలా అద్భుతంగా, అంత ఈజీ కాదు అది. దానికి ఎంతో కళా నైపుణ్యం ఉండాలి, ఎంతో చతురత ఉండాలి. అట్లయితే కానీ చేయని పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘోరంగా వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి, మెదక్కు సంబంధించిన డిస్టికులు చాలా దారుణంగా వర్షాలు పడుతున్నాయి. ప్రజలారా చాలా జాగ్రత్త ఉండాలి.
మరి చూడాలి, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డది, ఇంకా 2-3 రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి DD9 వార్త.